ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఉంగరపు వేలుంది. ఈ ఉంగరపు వేలు కింద భాగాన స్క్వేర్ గుర్తుంటే చాలా విశేషకరమైనటువంటి అదృష్టంతో జీవితాన్ని గడుపుతారు మానవులు. ఆ స్క్వేర్ అక్కడ రావటమే అదృష్టగల ప్రాణి అని చెప్పడం. అలాగే అక్కడ పద్మాకృతి ఉందనుకోండి, పద్మరేఖ అంటే పద్మపుష్పం ఉందే, పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయ దాక్షి అన్నట్టుగా ఆ పద్మరేఖ గల ప్రాణి విశేషకరమైన సంపదతో పాటుగా జ్ఞానవంతుడవుతాడు. అలాగే ఈ హస్తంలో ఆత్మరేఖ చివరి భాగం చీలి ఈ గురు ఫింగర్ వైపు కనుక వెళ్తే ప్రొఫెసర్స్గా బాగా రాణిస్తారు వాళ్ళు. బోధనాచార్య తత్వంలో విశేషకరమైన కృషిని జరుపుతారు. విపరీతమైనటువంటి కీర్తి వస్తుంది. రీసెర్చ్ చేస్తారు. కొత్త విషయాన్ని కనుక్కోవటానికి తాపత్రయపడతారు. ఈ గురు మౌంట్ వైపు ఈ ఆత్మరేఖ వెళ్ళి చీలిక ఏర్పడాలి. శూలంలాగా చీలిక ఏర్పడితే చాలా విశేషం. అలాగే ఈ యొక్క ఆత్మరేఖ స్ట్రైట్గా ఉండి ఈ యొక్క జీవనరేఖ డౌన్ కాకుండా ఉండాలి. ఇలా డౌన్ కనుక అయితే ప్రతి చిన్న విషయానికి మానసిక ఆవేదన చెంది ఆ అనవసరం జీవితం అనే భావాలు వస్తాయి. కొన్ని కోట్లున్నా సరే వాళ్ళు ఒక విధమైన నైరాస్యానికి గురవుతారనమాట. ఎప్పుడూ కూడా జీవిత రేఖ డౌన్ కాకూడదు, అంటే వంపు తిరిగి ఉండకూడదు. అలా వంపు తిరిగి ఉంటే వాళ్ళకి తెలియని ఆవేదన మనసులో వేధిస్తూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా న్యూన్యతా భావన కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక శుక్ర మౌంట్ కనుక ఎత్తుగా లేకుండా అణిగి ఉంటే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరటం చాలా కష్టం అవుతాయి. సంతాన విషయంలో కూడాను చాలా ఇబ్బందులకు గురవుతారు. పుట్టడం ఆలస్యం కావచ్చు, లేక కొంత వయసు వచ్చిన తర్వాత ఆ కామతత్వం అణగారిపోవచ్చు. ఇక చంద్రుడు మనఃకారకుడు కదా. ఈ చంద్ర మౌంట్ కనుక ఒత్తి కనుక డౌన్గా కనుక ఉంటే సైకలాజికల్ నర్వస్ వీక్నెస్కి గురవుతారు. మానసికమైనటువంటి వ్యాధిగ్రస్తులు కావడానికి ఆస్కారం ఉంది. దీనికి తోడుగా ఆత్మరేఖ మీద జీవిత రేఖ మీద ఐలెండ్స్ రాకూడదు. ఐలెండ్స్ అంటే గుండెటి సున్నాలు అన్నమాట. అలా కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా సైకో నర్వస్కి గురవుతారు. అంటే మానసిక వ్యాధిగ్రస్తులుగా జీవితాన్ని గడపాల్సి వస్తుంది. వీటన్నిటికీ రెమెడీ ఏంటండి? ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇవి తెలుసుకొని అది జరగకుండా కాపాడే శక్తి దశ తిరిగేందుకు ధరించే ఉంగరాల్లో ఉంది. ఇప్పుడు ఐలాండ్ ఉంది, మానసిక వ్యాధి వస్తుంది. దాని నుంచి బయటపడటం ఎలా అంటే చంద్రకాంతమణి అనే ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరాన్ని చిటికిన వేలికి పెట్టుకుంటే చాలు. ఇతగాడికి వచ్చేటువంటి ఆ న్యూన్యత స్వభావం పటాపంచలయ్యి ఆచితూచి అడుగు వేసి జీవితాన్ని ఉన్నతమైనటువంటి ప్రభావంతో నడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి సరిగా చలగట్లేదు. కోట్లాది రూపాయలు వ్యాపారంలో పెట్టాను, ఏం చేయాలో తోచట్లేదు అని దిగులు పడేవాళ్ళు జాతి పచ్చ చిటికిన వేలికి పెట్టినట్టయితే చాలా బాగా సక్సెస్ అవుతారు. విశేషకరమైనటువంటి కృషిని జరుపుతారు. సర్వే జనా సుఖినో భవంతు.